వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము న్యూలీ లాంచ్డ్ భారత్ బెంజ్ 1624 బస్, దట్ ఈస్ చాసీ వితౌట్ ఫేస్ కోల్. అంటే ఓన్లీ మన చాసీ, ఇంజిన్ అన్నీ లైవ్‌గా మనకు కనిపిస్తాయన్నమాట. దానిపైన ఓన్లీ డ్రైవర్‌కి టెంపరరీ క్యాబిన్ ఒకటే ఇచ్చింటారన్నమాట ప్రొటెక్షన్ కోసము. సో, ఆ వెహికల్ గురించి ఇన్ డీటెయిల్‌గా మనకి పీస్ టు పీస్ మనకి కంటికి కనపడేటట్లుగా ఇంజిన్ గాని, గియర్ బాక్స్ గాని అన్నీ చాసీ పైన ఉన్నాయి. సో, మనం క్లియర్‌గా దాన్ని వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ చూడొచ్చు న్యూలీ లాంచ్డ్ భారత్ బెంజ్ 1624 BS6 మోడల్ ఇది. సో, ఇక్కడ మనం ఫ్రంట్‌లో చూసినప్పుడు ఇంజిన్ గాని, గియర్ బాక్స్ గాని, రేడియేటర్ గాని, ఒక టెంపరరీ క్యాబిన్ గాని, బంపర్ గాని అన్నీను టెంపరరీగా ఇచ్చారన్నమాట. దిస్ ఈజ్ ఓన్లీ చాసీ ఎయిర్ సస్పెన్షన్ వెహికల్ అన్నమాట. బస్ చాసీ వితౌట్ ఫేస్ కోల్. అంటే జస్ట్ డ్రైవర్ బాడీ బిల్డింగ్ ఇడిసే వరకు జస్ట్ ఒక చిన్న తార్పాలు ఇచ్చి టెంపరరీ ఇచ్చింటారన్నమాట. వన్స్ బాడీ అంతా రెడీ అయిపోయిన తర్వాత, బస్ బాడీ అయిన తర్వాత ఇవన్నీ ఫిట్టింగ్స్ అన్నీ దాంట్లో కూర్చుంటాయన్నమాట. సో, దిస్ ఈజ్ ఎయిర్ సస్పెన్షన్ బస్ చాసీ న్యూలీ లాంచ్డ్. దీనిది ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 37.40 లాక్ టు 38.90 లాక్స్ వరకు ఉంటుంది దీనిది. ఇక్కడ చూడొచ్చు మన ఫ్రంట్‌లో బ్రేక్ వాల్ గాని, డీ వాల్, తర్వాత మన వాక్యూమ్ పైప్స్ గాని, తర్వాత మన బంపర్‌కి టెంపరరీ ఒక బార్ ఇచ్చేసి లైట్స్ ఫిట్ చేశారన్నమాట డ్రైవర్‌కి ప్రొటెక్షన్ కోసము. వన్స్ బాడీ బిల్డింగ్ అయినప్పుడు ఇవన్నీ రీస్ట్రక్చర్‌లో ఫిట్ అయిపోతాయన్నమాట. మన రేడియేటర్ ఇంటర్‌కూలర్ గాని, తర్వాత కూలెంట్ ఆయిల్ గాని, ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇంజిన్ ఆయిల్ గేజ్ గాని, పవర్ స్టీరింగ్ ఆయిల్ గాని అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. సో, లైట్స్ కూడా ఓన్లీ టెంపరరీగా ఒక బార్ పైన ఫిట్ చేశారన్నమాట. నైట్ డ్రైవర్ ప్రొటెక్షన్ కోసం అంతే. వన్స్ బాడీ కన్‌స్ట్రక్ట్ అయినాక, ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు బ్యాక్‌లో ఇంజిన్, మన ఎయిర్ బ్రేక్ సిస్టమ్ గాని, తర్వాత దీంట్లో ఇంజిన్ వచ్చేసి మనకి 6 సిలిండర్ ఇంజిన్, సీఆర్‌డీ ఇంజిన్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మన హోస్ పైప్స్ గాని, తర్వాత మన విస్కస్ ఫ్యాన్ గాని, తర్వాత ఫ్యూయల్ పంప్ గాని, ఇవంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్‌లో వర్క్ అయితదన్నమాట. ఇదొచ్చేసి సీఆర్‌డీ ఇంజిన్. 6 సిలిండర్ ఇంజిన్ అన్నమాట ఇది. హెవీ ఇంజిన్ అన్నమాట దీంట్లో ఉండేది. సో, దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఇప్పుడు చెప్తాను నేను. ఇక్కడ చూడొచ్చు మన న్యూలీ లాంచ్డ్ భారత్ బెంజ్ 1624 చాసీ పైన ఇంజిన్ ఇచ్చారన్నమాట. జస్ట్ ఒక డ్రైవర్ సీటు, ఒక డ్రైవర్ స్టీరింగ్ వీల్, తర్వాత గేర్ లివర్ ఒకటే కనిపిస్తుంది. మిగతాదంతా ఓపెన్ అన్నమాట. సో, ఈ వీడియో చూసినోళ్ళకి ఇంజిన్ అంటేమి, గేర్ బాక్స్ అంటేమి ఇన్ డీటెయిల్‌గా తెలియడానికి ఆటోమొబైల్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత థర్డ్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయితదన్నమాట. కొంతమందికి ఇంజిన్ ఎట్లుంటది, గియర్ బాక్స్ ఎట్లుంటదని తెలీదు. బస్ బాడీ రెడీ అయిన తర్వాత ఏమి కనపడదు. ఇక్కడ మనకి లైవ్‌గా చూడొచ్చనమాట. ఇంజిన్ ఎట్లుంటది, గియర్ బాక్స్ ఎట్లుంటదని. సో, దీంట్లో ఇంజిన్ వచ్చేసి 6 సిలిండర్ ఓఎం 926 ఇంజిన్ విత్ 7200 సీసీ ఇంజిన్ అనమాట ఇది. హెవీ ఇంజిన్ అనమాట బస్ చాసిది. సో, ఓవరాల్ వెయిట్ వచ్చేసి 16 టన్నర్ 700 కేజీస్ ఉంటదనమాట. దీంట్లో పవర్ వచ్చేసి మనకి 240 హెచ్‌పీ ఎట్ ది రేట్ ఆఫ్ 2200 ఆర్‌పిఎం, అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అన్నమాట. దీంట్లో టార్క్ వచ్చేసి 850 న్యూటన్స్ పర్ మినిట్ ఎట్ ది రేట్ ఆఫ్ 1200 టు 1600 ఆర్‌పిఎం ఉంటుంది. సో, దీంట్లో వచ్చేసి మనకి సీఆర్‌డీ ఇంజిన్‌ల వరకైతే, దట్ ఈస్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ అన్నమాట. దట్ ఈస్ ఓఎం 926లో వచ్చేసి ఈఎంఎస్ కనెక్టెడ్ సిస్టమ్ అన్నమాట. ఎలక్ట్రో మాగ్నెటిక్ సిస్టమ్‌లో వర్క్ అయితదన్నమాట. మన దీంట్లో బ్రేక్స్ కానీ డ్యూయల్ సర్క్యూట్ ఎస్‌క్యామ్ బ్రేక్స్. తర్వాత బ్రేక్ డ్రమ్ టైప్ విత్ ఏబిఎస్, దట్ ఈస్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారన్నమాట. సో, సేఫ్టీ పరంగాని, కంఫర్ట్ పరంగాని నంబర్ 1 అన్నమాట దీంట్లో. చూడొచ్చు మన సీఆర్‌డీ ఇంజిన్‌లో మన కామన్ రైల్ సిస్టమ్ గాని, వాక్యూమ్ పైప్స్ గాని, సస్పెన్షన్ వచ్చేసి దీంట్లో మనకి టెక్స్టైల్ రీఎన్ఫోర్స్డ్ రబ్బర్ బెల్లోస్ అంటారన్నమాట. దట్ ఈస్ ఎయిర్ సస్పెన్షన్. దీంట్లో వచ్చేసి మనకి ఎయిర్ సోలనాయిడ్ వాల్వ్, మానిఫోల్డ్, ఎయిర్ ట్యాంక్, ప్రెషర్ స్విచ్, గేజ్ లైన్స్, కంట్రోలర్స్, తర్వాత హైట్ సెన్సార్స్ ఉంటాయన్నమాట. సో, దీంట్లో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంజిన్ గాని, గియర్ బాక్స్ గాని, తర్వాత మన క్లచ్ గాని అంతా హెవీగా ఇచ్చేసి, ఇంజిన్ నుంచి వచ్చే టర్బో చార్జర్ నుంచి వేస్ట్ గ్యాసెస్ వచ్చేది హార్మ్‌ఫుల్ గాకుండా దానికి ఫుల్‌గా కోటింగ్ ఇచ్చారన్నమాట. ఎటువంటి టచ్ చేసినా గూడా ఎవరికీ డ్యామేజ్ కాకుండా, ఫైర్ కాకున్నట్టుగా, బర్న్స్ కాకున్నట్టుగా అంతా ప్రొటెక్టెడ్ కవరింగ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడొచ్చు భారత్ బెంజ్ 1624 బస్ చాసీలో మన క్లచ్ డయా వచ్చేసి 395 డయా ఉంటది. సో, దీంట్లో వచ్చేసి హెవీ క్లచ్ ప్లేటు, తర్వాత అల్యూమినియం గేర్ బాక్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు వాక్యూమ్ పైప్స్ గాని, తర్వాత గేర్ లింకేజెస్ గాని అన్నీను మనకి నీట్‌గా కనిపిస్తున్నాయి. ఇట్లా క్రాస్ మెంబర్ వచ్చి వాక్యూమ్ పైప్స్ గాని ఇవన్నీ. తర్వాత ఇదొచ్చేసి మనకి గ్రేడబిలిటీ 20% ఉంటది.
ఇది వచ్చేసి గియర్ బాక్స్ వచ్చేసి G850D సింక్రోమైజ్ మెష్ అనమాట ఇది. సో, మనకి 5 6 ఫార్వర్డ్, 1 రివర్స్ ఉంటది దీంట్లో. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వచ్చేసి యూనిట్ పంప్స్ అనమాట. ఎలక్ట్రానిక్ కంట్రోల్ డివైస్ ఉంటదనమాట. ఈసీయూ అంటారనమాట. సో, ఎంత డీజిల్ కావాలి, ఎంత ఫ్యూయల్ కన్జంప్షన్ ఉందో అంతా మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో యూనిట్ పంప్స్‌లో కంట్రోల్ యూనిట్ నుంచి కంట్రోల్ అయితదనమాట టోటల్ ఇది. ఇక్కడ చూడొచ్చు. మన గియర్ బాక్స్ దగ్గర నుంచి మనకి ప్రొపెల్లర్ షాఫ్ట్ గానీ, మన చాసీ పైన ఫ్యూయల్ పంప్ కిక్కర్ గానీ, తర్వాత ఎయిర్ డ్రైయర్ గానీ, ఎయిర్ డిస్ట్రిబ్యూటర్ గానీ, ఆర్‌జీ వాల్వ్స్ గానీ, వాక్యూమ్ పైప్స్ గానీ అన్నీను ప్రాపర్‌గా మౌంటింగ్ ఇచ్చి బ్రాకెట్స్‌తో ఫిట్ చేశారనమాట. రన్నింగ్‌లో వైబ్రేషన్ అయినప్పుడు ఎక్కడ టచ్ కాకుండా చాసీకి అన్నీ ప్రాపర్‌గా మౌంట్ చేసి చాసీ లోపల ఇచ్చారనమాట. సో, ఇక్కడ మనకి ఓన్లీ కిక్కర్ ఒకటే బయట కనిపిస్తుంది. మిగతావన్నీ ఎయిర్ ట్రంక్ గానీ, ఆర్‌జీ వాల్వ్ గానీ, తర్వాత హైట్ సెన్సర్స్ గానీ, కంట్రోల్స్ గానీ, గేజ్ లైన్ గానీ, ప్రెషర్ స్విచ్ గానీ, ఎయిర్ ట్యాంక్, సోలనాయిడ్ వాల్వ్ గానీ అన్నీ లోపలే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనము. చాసీ ఇచ్చేసి హెవీ చాసీ ఇచ్చేసి మనకన్ని పైప్ లైన్స్ అంతా లోపల ఉన్నాయన్నమాట. సో, దీంట్లో మనం ఇక్కడ చూసినప్పుడు ఏబీఎస్ బ్రేక్స్ అన్నమాట. సో, టోటల్ మనకి 6 క్రాస్ మెంబర్‌లు ఇచ్చేసి 3 జాయింట్స్, 3 పీసెస్ ఇచ్చారు. తర్వాత సెంటర్ జాయింట్ బేరింగ్ విత్ రబ్బర్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడొచ్చు రేర్ సస్పెన్షన్‌లో కూడా మనకి ఎయిర్ బెలూన్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు. మన రేర్ సస్పెన్షన్‌లో ఎయిర్ సస్పెన్షన్ అంటారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. చాసీ పైన హెవీ బ్రాకెట్ ఇచ్చి వి టైప్ బెడ్ ఇచ్చేసి, దానికి లింక్ రాడ్ కనెక్ట్ చేసి, ఫ్రంట్‌లో 2, బ్యాక్‌లో 2 ఇదే మాదిరిగా ఇచ్చి లింక్ రాడ్ ఇచ్చారన్నమాట. సో, వెహికల్ హౌసింగ్‌కి, క్రౌన్ పినియన్‌కి కనెక్ట్ అయి ఉంటదన్నమాట. మన హౌసింగ్ పైన సైడ్ క్రాస్ మెంబర్స్ బ్రాకెట్ లాగా హెచ్ టైప్ బెడ్ అన్నమాట. సో, ఈ పక్క ఒక లింక్ రాడ్, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. సో, దానికి ప్రాపర్‌గా బోల్ట్స్ ఏసి ఫ్యాజనింగ్ చేసేసారనమాట. కింద ఒకటి వి రాడ్ బెడ్ ఇచ్చి బుష్ ఇచ్చారనమాట బ్రాకెట్‌కి. సో, దాన్ని ఇంటర్లాక్ చేశారనమాట. సో, ఇక్కడొచ్చేసి మనకి ఎయిర్ సస్పెన్షన్‌లో విత్ 4 బెల్లోస్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్‌లో మనకి 2 కనిపిస్తున్నాయి. సో, దీనికి మనది టైర్స్ వచ్చేసి 295 ఈటీఆర్ 22.5 ట్యూబ్‌లెస్ టైర్స్ అన్నమాట. బస్ చాసీలో కంఫర్ట్‌గా ఉండాలని సో, ట్యూబ్‌లెస్ టైర్స్ ఇచ్చేసారన్నమాట. సో, అన్నీను హెవీగా ఇచ్చేసి మనం ఎంటైర్ సస్పెన్షన్ వచ్చేసి దీంట్లో ఎయిర్ సస్పెన్షన్ అంటారన్నమాట. సో, ఇది వచ్చేసి టెక్స్టైల్ రీఇన్ఫోర్స్డ్ రబ్బర్ బెలోస్ అన్నమాట. సో, దీంట్లో మనకేమన్నా వాక్యూమ్ తగ్గినా, ఎయిర్ తగ్గినా కూడా సో, హైట్ సెన్సర్స్‌తో మన ఇంజిన్ నుంచి వచ్చే ఎయిర్ కంప్రెసర్ నుంచి ఎయిర్ డ్రైయర్‌కి ప్యూరిఫై అయ్యి ట్యాంక్స్‌కి సప్లై చేసేది. ట్యాంక్ నుంచి సెన్సర్స్‌కి లోడ్ చేసి ఉంటదన్నమాట. సెన్సార్ ఇండికేట్ చేస్తది. టెక్స్టైల్ రీఇన్ఫోర్స్డ్ రబ్బర్ బెలోస్ హైట్ తగ్గిందంటే, ఆ హైట్‌కి లెవెల్ ఎంతుండాలో దానికి నార్మల్ చేసేదానికి పంపింగ్ చేసి మళ్ళీ వన్స్ అగైన్ అది బిలోస్ హైట్ అయితదన్నమాట. దట్ ఈస్ ఎయిర్ బెలూన్స్ హైట్‌లో వచ్చేస్తాయన్నమాట. మన రేర్ హౌసింగ్ పైన హెవీ తర్వాత మన ఎయిర్ బెలూన్స్ గానీ, తర్వాత క్రాస్ మెంబర్స్ గానీ, చాసీ ఫ్రేమ్ గానీ, హౌసింగ్ కానీ, హౌసింగ్ లింక్ రాడ్స్ గానీ, వి రాడ్ బెడ్ గానీ అన్నీను హెవీగా ఇచ్చారన్నమాట. సో, క్రాస్ మెంబర్స్ పైన మన వాక్యూమ్ పైప్స్ ఎక్కడ టచ్ కాకున్నట్టుగా అన్‌లోడర్ వాల్ గానీ, ఆర్‌జీ వాల్ గానీ అన్నీ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్‌లో మనది స్పేర్ వీల్ స్టెప్‌ని విత్ యాక్సెసరీస్ కూడా దానిపైన ఫ్యాజనింగ్ చేశారు చూడండి. వన్స్ బాడీ బిల్డింగ్‌కెళ్ళాక అక్కడ కనెక్ట్ అయితదన్నమాట. ఇక్కడ చూడొచ్చు మన డ్రైవర్ క్యాబిన్ దట్ ఈస్ టెంపరరీ క్యాబిన్ అన్నమాట. అడ్జస్టబుల్ స్టీరింగు, తర్వాత సీటు, మన ఎయిర్ ఫిల్టర్ గాని అన్నిను టెంపరరీ ఫిట్ చేశారన్నమాట. వన్స్ బాడీ బిల్డింగ్ అయిన తర్వాత ఇవన్నీ రీలొకేషన్‌కెళ్ళిపోతాయన్నమాట. సో, ఇక్కడ మనం ఫ్రంట్‌లో చూసినప్పుడు కూడా మనకి ఎయిర్ బెలూన్ గాని, సస్పెన్షన్ గాని అంతా హెవీగా ఇచ్చారన్నమాట. సో, మన కంప్రెషను, తర్వాత ఎయిర్ రాడు, తర్వాత లింక్ రాడు, బ్యాలెన్స్ రాడు, సపోర్ట్ లింకు అంతా హెవీగా ఇచ్చారన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇంజిన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అన్నమాట. ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఈఏటీఎస్ అంటారు. మన ఇంజిన్ నుంచి వచ్చే వేస్ట్ గ్యాసెస్ అన్నీ నాన్ పొల్యూటింగ్ వెహికల్ కన్వర్ట్ చేసేదానికి ఈ పైప్ లైన్‌లో మనకొచ్చేసి మనకి ఎస్సీసీఆర్ టెక్నాలజీ కనెక్ట్ అయితదన్నమాట. సో, ఇక్కడ మనం చూడొచ్చు ఇంజిన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ అంతా ఫైర్ ప్రొటెక్టెడ్ కవర్ ఇచ్చేసి దీనికి కనెక్ట్ చేశారన్నమాట. దీంట్లో 3 ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. సో, దీంట్లో ప్యూరిఫై అయ్యి అట్మాస్ఫియర్ వచ్చేటప్పుడు ఓన్లీ వాటర్ అండ్ యూరియా సప్లై చేస్తదన్నమాట బయటికి. సో, ఇది యాడ్ బ్లూ ట్యాంక్, తర్వాత నైట్రోజన్ ట్యాంక్, తర్వాత మన చాసీ పైన చూసినప్పుడు డీజిల్ ట్యాంక్ దట్ ఈస్ 235 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. తర్వాత మన రేర్ హౌసింగ్ గాని, తర్వాత జాయింట్ గాని అంతా హెవీగా ఇచ్చేసి మన ఎయిర్ బెలూన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మనము రైట్ సైడ్ చూసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో నుంచి చూసినప్పుడు కూడా సేమ్ అదే మాదిరిగా వి రాడ్ బెడ్, లింక్, తర్వాత లింక్ రాడ్, తర్వాత మన రబ్బర్ బెలోస్ దట్ ఈస్ టెక్స్టైల్ రీఇన్ఫోర్స్డ్ రబ్బర్ బెలోస్ అంటారు. తర్వాత మన సెన్సార్స్ గాని, ప్రెషర్ స్విచెస్ గాని, కంట్రోల్స్ గాని, హైట్ సెన్సార్ గాని అన్నీను చాసీలో ఫిట్ చేశారన్నమాట. వన్స్
డ్రైవర్ అక్కడ క్యాబిన్‌లో ఎక్కినప్పుడు సెన్సార్స్ అన్నీ మనకి నీట్‌గా కనిపిస్తాయన్నమాట. ఇక్కడ హౌసింగ్ పైన కూడా చూడొచ్చు లింక్ రాడ్ గాని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి హౌసింగ్ పైన దట్ ఈస్ రేర్ జాయింట్ విత్ యూక్ అండ్ విత్ క్రాస్ మెంబర్ అసెంబ్లీ ప్లస్ యూనివర్సల్ జాయింట్ గాని అంతా హెవీగా ఇచ్చారనమాట. లైఫ్ టైమ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనమాట. దానికి మెయింటెనెన్స్ అక్కర్లేదు. వన్స్ క్రాస్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడే మనం రీప్లేస్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ హౌసింగ్ పైన చూడొచ్చు హెవీ వి రాడ్ బెడ్ విత్ బ్యాలెన్స్ రాడ్ ఇచ్చేసి ఎనకాల హెవీ బూస్టర్స్ ఇచ్చారనమాట. ఎస్‌క్రామ్స్ బ్రేక్స్ విత్ ఏబీఎస్ బ్రేక్స్ అనమాట. ఇక్కడ వాక్యూమ్ పైప్స్ గాని, అన్‌లోడర్ వాల్వ్ గాని అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 4x2 సింగిల్ స్పీడ్ హైపర్ డ్రైవ్ అనమాట. రేర్ యాక్సెల్. ఐఆర్ 440 విత్ డి వాల్. తర్వాత అన్‌లోడర్ వాల్. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు వాల్ బూస్టర్స్, ఎయిర్ బూస్టర్స్, వాక్యూమ్ పైప్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత హౌసింగ్ టు లింక్ రాడ్ కనెక్షన్స్ గాని హెవీది ఇచ్చేసి వి రాడ్ బెడ్ ఫర్ హౌసింగ్ సపోర్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో, ఇవన్నీ రన్నింగ్‌లో వెహికల్ బ్రేక్ కొట్టినా కూడా ఓన్లీ ఎయిర్ సస్పెన్షన్ ఒకటే, రబ్బర్ బూస్టర్స్ ఒకటే పైకి కిందకైతే గాని, ఇవి హౌసింగ్ కానీ, తర్వాత టైర్స్ గాని షేక్ అయినా కూడా ఎటువంటి షేక్ కాకున్నట్టుగా ప్రాపర్‌గా బ్రాకెట్స్ ఇచ్చేసి, వి రాడ్ బెడ్‌తో కనెక్ట్ చేసి ఫ్యాస్టనింగ్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మనము బ్యాక్‌లో ఎయిర్ సస్పెన్షన్ అసెంబ్లీ యూనిట్‌లో 4 బెలూన్స్ ఉన్నాయి చూడండి. దట్ ఈస్ టెక్స్టైల్ రియిన్ఫోర్స్డ్ రబ్బర్ బెలూన్స్. తర్వాత మనకి ఎయిర్ ట్యాంక్, సోలనాయిడ్ వాల్వ్, ప్రెషర్ స్విచెస్, తర్వాత హైట్ సెన్సర్స్ అన్నీను చాసీ పైన ఇచ్చారనమాట. మనం చాసీ వచ్చేసి 8 ఎంఎం థిక్‌నెస్ అనమాట. హెవీ చాసీ. తర్వాత క్రాస్ మెంబర్స్ గాని, వాక్యూమ్ పైప్స్ గాని అన్నీను దాంట్లోనే మౌంట్ చేసి మనకి సస్పెన్షన్ ఇచ్చేది. దీంట్లో ఎయిర్ సస్పెన్షన్‌లు ఏమంటే మన ఇంజిన్ నుంచి వచ్చే ఎయిర్ పంపింగ్ చేసి, ప్యూరిఫై చేసి ట్యాంక్స్‌కి సప్లై చేసి, దాని నుంచి రీఎన్ఫోర్స్డ్ రబ్బర్ బెలూన్స్‌కి సప్లై చేస్తదనమాట. సో, మనం బ్యాక్‌లో చూసినప్పుడు ఈ మాదిరిగా మనకి చాసీ కనిపిస్తదనమాట. దిస్ ఈస్ బస్ చాసీ అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు మన బస్ డ్రైవరు దట్ ఈస్ భారత్ బెంజ్ 1624 దాన్ని ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసి మనకి లైవ్‌గా చూపిస్తున్నాడు. సో, ఇప్పుడు దాన్ని స్టేషనరీగా ఉన్న వెహికల్‌ని మూవ్ చేసి బయటికి తీస్తున్నట్టు చూడండి. ఇప్పుడు మనం క్యాబిన్, టెంపరరీ క్యాబిన్ విత్ ఇంజిన్, తర్వాత ఎయిర్ ఫిల్టర్, తర్వాత ఎస్‌సీఆర్ టెక్నాలజీ, తర్వాత యాడ్ బ్లూ, డీజిల్ ట్యాంక్, ఎయిర్ సస్పెన్షన్ అన్నీను లైవ్‌గా కనిపిస్తున్నాయి చూడండి. సో, దీంట్లో వచ్చేసి భారత్ బెంజ్ BS6 నార్మ్స్‌లో వర్క్ అయితది. ఈస్ ఫేమస్ ఫర్ ఆఫరింగ్ ప్రాఫిట్ ప్లస్ టెక్నాలజీ దట్ డెలివర్స్ ది బెస్ట్ ఇన్ ఫ్యూయల్ ఎకానమీ, సూపర్ సేఫ్టీ అండ్ కంఫర్ట్, అన్‌మ్యాచ్డ్ రిలయబిలిటీ, లో మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ బసెస్ అన్నమాట. అందుకోసమే భారత్ బెంజ్ ఈస్ ది బెస్ట్ వెహికల్స్ ఫర్ బస్ సర్వీసెస్‌కన్నమాట. సేఫ్టీ సేఫ్టీ ఫీచర్స్ సీట్ బెల్ట్ రిమైండర్, 6 వే అడ్జస్టబుల్ సీట్, పవర్ స్టీరింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ విత్ కెమెరా, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, బెస్ట్ ఇన్ ఫ్యూయల్ ఎకానమీ, కంఫర్ట్ లెవెల్స్, సేఫ్టీ స్టాండర్డ్స్ యాజ్ పర్ BS6 నార్మ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.